మా హోమియోపతిలో కూడా మెడిసిన్స్ వాడాలి, అలోపతిలో కూడా మెడిసిన్స్ వాడాలని అంటున్నారు. సో ఏది బెస్ట్ అంటారు? అంటే మీది ఎందుకు వాడాలి హోమియోపతి? సో ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. నేను ఇప్పుడు చెప్తాను. సో అంటే మీరు అన్ని చెప్పడం కూడా దాంట్లోనూ వాడచ్చు, దీంట్లోనూ హోమియోపతి వాడచ్చు. సో మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఓకే, సో నేను ఒక 2-3 ఉదాహరణకు 2-3 చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉంది, వాళ్ళకి మోకాల నొప్పులు ఉన్నాయి. సో హోమియోపతి వర్క్స్ బెస్ట్ ఫర్ దమ్. ఎందుకంటే ఒక డయాబెటీస్ పేషెంట్ ఎక్కువగా నొప్పి గోళీలు వాడలేడు. ఎందుకంటే నొప్పి గోళీలు వాడితే వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రావడానికి కానీ, గ్యాస్ట్రైటిస్ రావడానికి కానీ, లేదంటే వాళ్ళ కిడ్నీ సమస్యలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. సో ఆ పేషెంట్ ఒక ఐడియల్ క్యాండిడేట్ హోమియోపతి వాడడానికి. సో హోమియోపతి, అలోపతి సైమల్టేనియస్గా వాడాలంటే ఒకటే సమస్యకి 2 దగ్గరలో మందులు వాడాలని కాదు. వాళ్ళకి బీపీ షుగర్ ఉంది, సో వాళ్ళు బీపీ షుగర్కి అలోపతి వాడుతున్నారు. వాళ్ళకి మైగ్రేన్ ఉంది, దానికి హోమియోపతి వాడుకోవచ్చు. మోకాలు నొప్పులు ఉన్నాయి, దానికి లేకపోతే వాళ్ళకి గౌట్ ఉంది, హోమియోపతి వాడుకోవచ్చు. సో 2-3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లమ్కి వాళ్ళు అలోపతి వాడుకోవచ్చు. ది మే నాట్ బి సూటబుల్ టు టేక్ అలోపతి ఫర్ ఆ సమస్యలు ఉన్నప్పుడు మనం దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకోటి ఆ సిస్టమ్ మెడిసిన్స్కి ఈ సిస్టమ్ మెడిసిన్స్కి ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. అంటే మీరు 2 సైమల్టేనియస్గా యూస్ యూస్ చేయొచ్చు.